ప్రధాని నరేంద్ర మోడీ గారి 3.0 బడ్జెట్లో ఎన్డీఏ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత లభించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, బీహార్లకు వరాలు కురిపించారు. ఈ రెండు రాష్ట్రాలకు కేటాయింపులో పెద్ద పీట వేశారు. ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధిక స్థానాలున్న టీడీపీ, జేడీయూల మద్దతు కీలకం కావడంతో వారి డిమాండ్లను కొంతమేర మోడీ నెరవేర్చినట్లు కనిపిస్తోంది. తమ ప్రత్యేక హోదా ఇవ్వాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ డిమాండ్ చేస్తుండగా ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి బడ్జెట్లో పలు ప్రాజెక్టులు కేటాయించిన విషయం తెలిసిందే. మరోవైపు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విభజన చట్టం అమలుకు కట్టుబడి ఉన్నామని, విద్యుత్, జనవనరులు, రహదారులు, రైల్వే నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం, అభివృద్ధి కోసం 15,000 కోట్ల బడ్జెట్లో కేటాయించారు. విభజన చట్టంలో పేర్కొన్న వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక సాయం అందజేస్తామని తెలిపారు. ఇకదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్కు 15,000 కోట్ల బడ్జెట్లో కేటాయించడంపై చాలామంది స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే జరిగిందని అంటూ ఉన్నారు. అదే తాజాగా నారా భువనేశ్వరి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారట. ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్నారు. టీడీపీ స్థాయిలో ఉందంటే పవన్ కళ్యాణ్ గారే కారణం. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఇండియాలో ఏ లీడర్కి లేదు. నేను చూసా కూడా. అందుకే 15,000 కోట్లు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి అంటారట భువనేశ్వరి గారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.